ఈరోజండి లీచీ ఫ్రూట్‌తో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని జెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డైరెక్టర్ శివగుప్తా గారు. సో, ఇది ఎలా పాసిబుల్? అంటే లావుగా ఉన్నోళ్ళు సన్నగా ఎలా అవుతారు? లీచీ ఫ్రూట్ ఒక్కటి మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల. ఇంకేమైనా డైట్ చెప్తారా? ఈ విషయాలను మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఒక లీచీ ఫ్రూట్ మనం జ్యూస్‌గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాము అని జెప్పేసి అంటున్నారు. సో, అది బెల్లీ ఫ్యాట్ గానివ్వండి, ఓవర్ వెయిట్ గానివ్వండి. అది కాకుండా ఏమైనా డైట్ ప్లాన్ ఏమైనా చేంజ్ జేస్తారా దీంతో డెఫినిట్‌గా పాటు? అండి. మనం ఏంటంటే వెయిట్ లాస్ అని ఇంకా ఫ్రూట్స్‌లో ఏదో లైట్‌గా ఏదో ఒక యాపిలో సంథింగ్ అవి తప్ప ఇంకేం తీసుకోరు. అందుకనే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. ఓకే. వెయిట్ లాస్ ప్రాసెస్‌లో వెయిట్ లాస్ అయిన తర్వాత కొన్ని రోజుల్లో నరాల బలహీనత గానీ, విటమిన్ బి12 కానీ, డి విటమిన్ డెఫిషియన్సీస్ గానీ, హెయిర్ ఫాల్ ఓకే. అవ్వడం గానీ, ఇవన్నీ కామన్ అయిపోయాయి. సో, స్కిన్ కూడా చాలా లూజ్‌గా అయిపోవడం గానీ, సో, ఇవన్నీ సమస్యలొస్తున్నాయి కాబట్టి ఓకే. అలాంటి సమస్యలు రాకుండా ఓకే. అండ్ స్పెషల్లీ వెయిట్ లాస్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసేది. ఒక మీల్‌లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఒక లీచీ ఫ్రూట్‌ను ఒక 10 తీసుకోవచ్చండి పర్ డే. ఓకే. 10 మంచిగా ఒక చిన్న చిన్న ఒక కట్ చేసుకొని ఇప్పుడు లీచీ ఫ్రూట్ అంటే మీకు యెస్. ఐడియా ఉందో లేదో. సో, యెస్. లీచీ చాలా ఫ్రూ మందికి తెలియకపోవచ్చు మేడం సో, లిచ్చి ఫ్రూట్ చాలా అంటే. మంది చాలా అందంగా ఉంటదండి చూడ్డానికి హ్మ్. ఫ్రూట్ ఇది. సో, లీచీ ఫ్రూట్‌ని ఓకే మ్యామ్. సో, చాలా మంచి ఫ్రూట్ అండి. దీంట్లో ఉన్న ఓకే. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మన ఇమ్యూనిటీ పవర్‌ని పెరగడానికి గానీ, విటమిన్ బి6 గానీ, ఫోలేట్ గానీ, మన కాపర్ గానీ, మెగ్నీషియం గానీ, పొటాషియం గానీ ఎవ్రీథింగ్ చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కలిగి ఉన్న మన లీచీ ఫ్రూట్ దీని ప్రాముఖ్యత తెలియక వాడకపోయుండొచ్చు. అండ్ ఓకే. బరువును తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. మనం వెయిట్ లాస్ అనుకోండి ఏం చేస్తాం మార్నింగ్ ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఫ్రూట్‌ని మాత్రం రెగ్యులర్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, ఎయిదర్ లంచ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ ఖచ్చితంగా ఒక మీల్‌ని కట్ చేసే బదులు అంటే కొంతమంది వెయిట్ లాస్ అంటే ఏదో తినకుండానన్నా ఉంటారు. ఆ తినకపోవడం వల్లే అధిక బరువు ఇంకా పెరుగుతున్నారు. బ్లోట్ అయిపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల బరువు చాలామంది బరువు పెరుగుతున్నామంటే ఆ 4 రోజులు తినరు. లేదంటే తింటున్నాము అంటే లైట్‌గా ఏదో తింటుంటారు. అలా వద్దు. మీకిష్టమైన ఫుడ్డే మీకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో 4 ఇడ్లీలు తినే చోట 2 ఇడ్లీలు తినండి. లంచ్‌లో కంపల్సరీ మీరు బ్రౌన్ రైస్ తింటే మంచిది. ఎందుకంటే వైట్ రైస్ తింటే అధికంగా బరువు తగ్గడం చాలా కష్టము. ఓకే మ్యామ్. అదే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతది కాబట్టి బ్రౌన్ రైస్‌లో మన ఆకుకూర ఏదైనా ఆకుకూర తీసుకోండి. ఆకుకూరని లైట్‌గా వెల్లుల్లి, జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో ఆకుకూర ఉండాలి. ఒక బౌల్‌లో ఏదైనా సొరకాయ గానీ, బీరకాయ గానీ, పొట్లకాయ గానీ మీ ఇష్టమైన కర్రీ చేసుకొని బ్రౌన్ రైస్ పెట్టుకొని తినండి. సో, ఓకే. బ్రౌన్ రైస్ తినడం కష్టం అనిపిస్తే కొంతమందికి బ్రౌన్ రైస్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఘీ ఏసి వండించండి. ఓకే మ్యామ్. చాలా సాఫ్ట్‌గా ఉంటది. వైట్ రైస్ తిన్నా కూడా అంత టేస్టీగా అంటే అనిపించదనమాట. రైస్‌లో ఘీ ఏసుకోవచ్చా మేడం ఫస్ట్? ఏసుకోవచ్చు. నేను ఓకే. రైస్ తింటున్నప్పుడు ఘీ ఏసుకొని తినమని చెప్పను. ఓకే. రైస్ ఉడుకుతున్నప్పుడే ఘీ ఏసి వండామనుకోండి సాఫ్ట్‌గా ఉంటదండి రైస్. ఓకే. చాలా వరకు వాళ్ళలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లెమన్ పిండుకోండి. లేదంటే మజ్జిగలో రైస్ వండండి. అండ్ చాలా కేసెస్‌లో వెయిట్ లాస్‌లో నేను ఇవన్నీ చెప్పను. మజ్జిగలో గానీ, ఓకే. లెమన్ గానీ. సో, స్పెషల్లీ వెయిట్ లాస్ వాళ్ళలో నేను రైస్ మనం నీళ్ళతో పాటు పెడుతున్నప్పుడు హాఫ్ స్పూన్ ఘీ ఏసి వండండి. అసలు మనకి వ్యత్యాసం ఉండదు. చాలా ఈజీగా తినేయొచ్చు మనకి. డైజెషన్ కూడా బావుంటది. ఓకే. చాలామంది బ్లాక్ కాఫీస్ అని, డీటాక్స్ వాటర్‌లో ఘీ కలుపుకొని తాగుతుంటారు వెయిట్ లాస్‌కి. కానీ చాలా వరకు రైస్ వండుతున్నప్పుడు ఘీ ఏసి వండండి. తినడానికి చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఈజీగా డైజెషన్ అవుతది. ఓకే. ఇలా బ్రౌన్ రైస్‌లో వెజిటబుల్ కర్రీ, ఆకుకూర వేసుకొని తీసుకోవడం. అండ్ 4 గంటలకు అలాగా మీరు కంపల్సరీ ఇప్పుడు మనం ఏం చేస్తాం డిన్నర్‌లో మనం మాక్సిమం తొందరగా చేయమంటాం. అది అధిక బరువు ఉండే వాళ్ళే కాదు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. యంగ్‌గా, హెల్తీగా ఉండాలన్నా కూడా డిన్నర్ మాత్రం తొందరగా చేయాలి. ఓకే. పడుకోవడానికి 3 అవర్స్ ముందు డిన్నర్ చేసిన వాళ్ళు వెయిట్ ఎప్పుడు మేనేజ్ అవుతుంది. ఇక మనం ఎప్పుడైనా సరే ఒకసారి ఏదైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు తగ్గుతాం. మళ్ళీ 2 రోజులు వదిలేసి మనం వచ్చేసామనుకోండి, మళ్ళీ తిన్నామనుకోండి, మళ్ళీ పుటానవుతాం. కానీ ఇక్కడ తినడం వల్ల పుటానవ్వరండి. ఓకే. స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వడం వల్ల పుటానవుతారు. సో, చాలామంది అంటే వెయిట్ లాస్ ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఏకాగ్రతతో పొద్దున్నే లెగడము, యోగా చేసుకోవడము, పొద్దున్నే డీటాక్స్ వాటర్ తాగడము, దాని తర్వాత లంచ్ టైమ్‌లో లంచ్, డిన్నర్ టైమ్‌లో డిన్నర్ చేయడం, తొందరగా పడుకోవడం చేస్తారు. ఆ టైంలో మీరు ఈజీగా తగ్గిపోతారు. మీకిష్టమైన ఫుడ్డే డైట్ చార్ట్‌లు కూడా అవసరం లే. మీకు ఇష్టమైన ఫుడ్డే కరెక్ట్ టైంకి తిని, కరెక్ట్‌గా పడుకొని 1 అవర్ యోగా చేసుకుంటే ఖచ్చితంగా పర్ మంత్ ఈజీగా 4 కేజెస్ వరకు వెయిట్ తగ్గొచ్చు. ఓకే మ్యామ్. సో, ఈ లీచీ ఫ్రూట్ ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు మనం వెయిట్ లాస్‌లో చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తుంటాయి. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, నరాల బలహీనత రాకుండా కాపాడుకోవడానికి చాలా వరకు మనకు డయాబెటిక్ వాళ్ళు యంగ్ జనరేషన్‌లో చాలా ఎక్కువ మంది అయిపోయారు. డయాబెటిక్ కంట్రోల్ ఫ్రూట్ కూడా చాలా యూజ్ అవుతది దీన్ని. ఓకే సో, మ్యామ్. యాంటీ డయాబెటిక్ ఫ్రూట్ అంటారు దీన్ని. దాన్ని రోజుకి 2 తింటే సరిపోతది డయాబెటిక్ వాళ్ళు. అండ్ మనం యాంటీ క్యాన్సరస్‌గా ఈ ఈ మధ్య అన్నిట్లో ఇప్పుడు డయాబెటిక్, మన బీపీలు, అధిక బరువులు ఎంత కామన్ అయిపోయాయో, ఈ క్యాన్సర్ ప్రాబ్లమ్ అనేది అధికంగా అయిపోయింది. యాంటీ క్యాన్సరస్‌గా మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ఫార్మ్ అవ్వకుండా, ఫ్రీ రాడికల్స్‌ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడే ఫ్రూట్స్‌లో బెస్ట్ ఫ్రూట్ లీచీ ఫ్రూట్. ఓకే. సో, ఈ లీచీ ఫ్రూట్‌ని మనము డైరెక్ట్ తినొచ్చు. అంటే ఇప్పుడు మనం డిన్నర్ ఏం చేస్తున్నాము, ఈవినింగ్ ఏదైనా సూప్ కానీ ఏదైనా తీసుకోవడం అలవాటు. యెస్. కానీ మనం డైలీ అవే తీసుకోవడం వల్ల మన ఇది అవుతది కదా! లీచీని ఇప్పుడు మనం చేసినట్టు జ్యూస్ చేసుకొని ఒక బౌల్‌లో తాగేసేయండి ఒక 250 ఎంఎల్. అసలు మళ్ళీ ఇంక ఆకలేయదు మనకి. ఓకే. నిద్ర కూడా తొందరగా పడతది.
అండ్ మార్నింగ్ లేచిన వెంటనే మనకి మోషన్ కూడా సాఫ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే సాఫ్‌గా మలం అనేది క్లియర్‌గా పేగుల నుంచి బయటికి రావడము అండ్ స్లీప్ ప్యాటర్న్ బాగుండి కరెక్ట్ టైంకి తినే వాళ్ళలో ఏ సమస్య ఉండదండి. ఓకే. అధిక బరువు వల్ల వచ్చే ఎన్నో రకాల నరాల బలహీనత గానీ, బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్స్ ఇవన్నిటిని రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఓకే. లీచీ ఫ్రూట్‌ని ఎలా జ్యూస్ చేయాలనేది చూపిస్తాను. ఓకే. సో, డిన్నర్‌లో మనం రీప్లేస్‌మెంట్ జ్యూస్ తాగేసేయడం. అంటే 5:30-6 మధ్యలో జ్యూస్ తాగేస్తే చాలా బావుంటది. ఓకే. సో, లీచీ ఫ్రూట్ చూడండి ఎంత అందంగా ఉంటదో. ఇలా మనం టచ్ చేస్తే గరుగ్ గరుగ్గా ఉంటది ఈ లీచీ ఫ్రూట్. చాలా మంది తెలిసిన వాళ్ళు, తిన్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటది తెలిసుంటది గానీ, చాలా మంది చూసి తినకుండా ఉంటారు కొంతమంది. ఓకే. సో, వెయిట్ లాసే కాదు బీపీని కంట్రోల్ చేస్తది, డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తది, క్యాన్సర్ రాకుండా కాపాడుతది. యాంటీ ఏజింగ్‌గా ఏజ్ కూడా మనకు తెలియకుండా కాపాడుతది. మనం స్కిన్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఈ జ్యూస్‌లో మనం ఎన్ని ఫ్రూట్లు వాడాలి మేడం వెయిట్ లాస్ 2 అవ్వడానికి? సరిపోతాయండి. 2 2 సరిపోతాయి. లేదంటే 3. ఓకే. అంటే చూసారా మనం రోజుకి ఎన్ని అంటే మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల మన తీసుకోవాలంటారా? ఒక పూట? మార్నింగ్ మనం ఎప్పుడైనా ఆకలేసిందనుకోండి ఒక 5 ఫ్రూట్లు తినేసేయండి. ఓకే. తినేసేయడం అంతే. జస్ట్ ఓకే. ఇలా ఉంటదండి. మనం లోపల విత్తనం ఉంటది. తీసేసుకొని తినేసేయడమే. ఓకే. ఈవినింగ్ టైమ్స్ జ్యూస్ రూపంలో తీసుకోండి డిన్నర్ లాగా. ఓకే. లేదు మార్నింగ్ టైమ్స్ జ్యూస్ తాగుతారా, ఈవినింగ్ 5 ఫ్రూట్స్ తినేస్తారా అది మీ ఇష్టం. ఓకే. రోజుకి అట్‌లీస్ట్ 10 తినమంటాను. ఓకే. పొద్దున్నే ఒక 5 సాయంత్రం ఒక 5 ఒకటేసారి తినేయకుండా ఓకే. ఎప్పుడైనా సరే అధికంగా ఒకటేసారి తినేయకూడదు. సో, చూసారా మనము తొక్కు తీయడం వెంటనే వాటర్‌గా వచ్చాయి చూసారా. యెస్ మ్యామ్. సో, ఫైబర్ ఎక్కువ ఉంటది దీంట్లో. అండ్ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటది. మనం వాటర్ తాగింది ఓకే. సరిగ్గా బాడీకి అంటలేకపోవడం వల్ల కూడా చూసారా వాటర్ యెస్. గమనించారా? యెస్. వాటర్ వస్తున్నాయి. వాటర్ వస్తాయి దీంట్లో. యెస్. సో, ఇలా జ్యూస్‌లో మనం ఏం చేస్తామంటే ఒక విత్తనం ఉంటదండి. ఆ విత్తనాన్ని తీసేసేయాలి. ఓకే. ఇప్పుడు ఇండియాలో చాలా మంది ఈ విత్తనంతో కూడా మన ప్లాంట్స్ చాలా పెంచుతున్నారు గదా! ఓకే మ్యామ్. సో, ఇలా ఫ్రూట్‌ని మాత్రం ఇలాగ మంచిగా తాటి ముంజల్లాగా ఉంటది. ఓకే. కానీ చాలా స్వీట్‌గా ఉంటదండి ఈ ఫ్రూట్. ఓకే. చాలా స్వీట్‌గా ఉంటది. సో, మనం ఇలా మంచిగా ఇలాగా ఏసేసుకొని అండ్ పుదీనా కంపల్సరీ నేను ఫ్రెష్ మనకి ఏదైనా సరే తీసుకుంటున్నాము అంటే డైజెషన్ అవి బాగుండాలి. ఓకే మ్యామ్. పేగులు బాగుండాలి. స్టమక్ కూడా బాగుండాలి. సో, స్టమక్‌ని, పేగుల్ని, నాలుకని కూడా క్లీన్‌గా ఉంచే దాంట్లో, టీత్‌ని కూడా స్ట్రాంగ్‌గా ఉంచే దాంట్లో పుదీనా చాలా యూజ్ అవుతది. ఏ ఓకే. జ్యూస్ అయినా సరే నేను పుదీనా ఏసుకోమంటుంటాను. ఓకే. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా ఇట్లా జ్యూస్ చేసేసుకోవాలనమాట. ఓకే మ్యామ్. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌ని మనం మంచిగా పుదీనా ఏసాం కదా! అది మంచి స్మెల్ ఉంటదండి ఇది. యెస్ మ్యామ్. టేస్ట్ కోసం కావాలంటే మళ్ళీ కొద్దిగా మనకేదైనా ఉంటే తినడానికి చాలా ఈజీగా ఉంటది కాబట్టి లీచీ ఫ్రూట్‌ని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో ఏసుకొని తింటే చాలా బావుంటది. యెస్ ఇది మ్యామ్. సీజనల్ ఫ్రూట్. సమ్మర్‌లో బాగా దొరుకుతది. అధిక వేడిని కూడా తగ్గించి, అధిక వేడి వల్ల గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల గానీ, లేదంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ వల్ల గానీ, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం వల్ల గానీ, వీటి వల్ల దేని వల్ల సమస్య వల్ల బరువు పెరిగినా, అబ్డామిన్ కూడా తగ్గడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసే జ్యూస్ అంటాను నేను. ఓకే ఇది మ్యామ్. రెగ్యులర్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి రీప్లేస్‌మెంట్‌లో తీసుకోవచ్చు. లేదంటే డిన్నర్‌కి రీప్లేస్‌మెంట్‌లో తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్‌గా దీంతో పాటు ఫైబర్ ఉన్న ఫుడ్ బ్రౌన్ రైస్ తీసుకోవడము అండ్ యోగా చేసుకోవడం రెగ్యులర్‌గా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. స్వతహాగా మీకు మీరే చేసుకొని మీకు మీరే వెయిట్ లాస్ అవ్వచ్చనమాట. యెస్ మ్యామ్. నిజంగా మ్యామ్. చూసారు కదండీ మీరు కూడా రెగ్యులర్‌గా మీరైతే అంటే వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా ఇది మేడం చెప్పినట్టు డైట్ కూడా చెప్పారు. ఆ డైట్‌ని కూడా మీరు పాటిస్తూ డైట్ ప్లాన్ మీరు చేంజ్ చేసుకొని ఇది రెగ్యులర్‌గా మార్నింగ్ గాని, నైట్ గాని ఒక 5 సీడ్స్ ఏమంటారు 5 ఫ్రూట్స్ అండ్ నైట్ వచ్చేసి మీరు జ్యూస్ లాగా తీసుకోవడం. ఇలా చేస్తే గనక షూర్‌గా మీరైతే వెయిట్ లాస్ అవ్వచ్చు. నెలలో 5 కేజీ తగ్గొచ్చు అని చెప్పేసి అంటున్నారు 1 మంత్‌లో. సో, కంపల్సరీ ట్రై చేయండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి.